ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఉదయకాలము మీ పర్సనల్ మెడిటేషన్ అనగా వ్యక్తిగతమైన ధ్యానాలు చేసుకొని ముగించుకొని మీరు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. గత దినాల్లో, గత ఎపిసోడ్లో మీకు కొత్త నిబంధనని అనగా 260 అధ్యాయాలు ఉన్నటువంటి 27 పుస్తకాలు ఉన్నటువంటి కొత్త నిబంధనని 3 నెలల్లో అనగా 90 డేస్లో కంప్లీట్ చేసేటువంటి ప్రణాళికలు కూడా నేను ఎలా చేయాలి అనే దాని గురించి ఇంచుమించు రోజుకు 3 కొత్త నిబంధన అధ్యాయాలు చదివామనుకోండి, మనం ఒక 3 మంత్స్లో 260 చాప్టర్స్ ఉన్నట్టు న్యూ టెస్టిమెంట్ కంప్లీట్ చేయొచ్చు. బైబిల్ చదవాలి, మొత్తం చదవాలి. ఓల్డ్ టెస్టిమెంట్ కూడా అవసరమే, కానీ ఎక్కువ న్యూ టెస్టిమెంట్ పీరియడ్లో ఉన్నాం కనుక మన న్యూ టెస్టిమెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యోహాను సువార్త ధ్యానాలు ఉన్నాయి కనుక లేదు, మేము అంత కూడా అవసరం లేదండి, 1 మంత్లోనే కంప్లీట్ చేస్తాం అనుకుంటే కూడా కంప్లీట్ చేయొచ్చు. ఒక 9 చాప్టర్స్ చొప్పున కానీ మీరు చదివారనుకోండి న్యూ టెస్టిమెంట్లో 1 మంత్లో మీరు న్యూ టెస్టిమెంట్ కంప్లీట్ చేయొచ్చు. ఇలా చదువుకుంటూ వెళ్తే న్యూ టెస్టిమెంట్ 1 ఇయర్కి 12 టైమ్స్ మీరు కంప్లీట్ చేయొచ్చు. ఎవరో మరి టీవీలో నాకు గుర్తులేదు, ఏదో ఛానల్లో నేను చూస్తున్నప్పుడు ఒక ఆంటీ గారు, పెద్ద ఆవిడ, ఆమె చెప్తున్న ప్రతిరోజు ఆమె ప్రకటన గ్రంథం చదువుతుందట. 22 అధ్యాయాన్ని ప్రతిరోజు చదువుతారట. అది ఎంతవరకు వాస్తవమని మనకు తెలియదు, కానీ దేవుని వాక్యం చదవడం చాలా అవసరం. చదవడం ద్వారా ఏం జరుగుతుందంటే కొద్దిగా సమాచారం, కొద్ది ఇన్ఫర్మేషన్, కొద్ది ఇన్సైట్స్ మన మనసులో అలాగా చదివింది ప్రతిదీ మనకు గుర్తుండకపోవచ్చు. కొన్ని విషయాలు అలాగే మైండ్లో నిక్షిప్తమైపోతాయి, డిపాజిట్ అయిపోతాయి, లేదంటే డౌన్లోడ్ అయిపోయినట్టుగా అయిపోతాయి. ఇలా మళ్ళీ చదివినప్పుడు చదివిన వాటిని చదివి ఆ నిక్షిప్తమైనవి నూతనమైన వాటితో కలుసుకున్నప్పుడు, రాసుకున్నప్పుడు ఏ విధంగా నిప్పు వస్తుందో, మనం చదువుకున్న వాటిని, మనం ఇన్స్పైర్ అయిన వాటిని, ఇన్స్పైర్ కాబోతున్న వాటిని దేవుడు కలిపి అక్కడ మనలో ఫైర్ని పుట్టించగలడు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ జోక్. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ జోక్. క్రైస్తవత్వం జోక్ కాదండి. వాక్య ధ్యాన జీవితం, వాక్యం చదువుకునేటువంటి జీవితం జోక్ కాదు. ఏదో సరదాగా ఏదో చదివామని కాదు. బైబిల్ కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశం మంచిదే, కానీ బైబిల్ కంప్లీట్ చేయడం కోసం కాదు. ఇది ఒక ఇన్ఫర్మేషన్, ఇన్సైట్ల కోసం మనం దీన్ని వెతుకుతూ ఉన్నాం, దీన్ని తవ్వుతున్నాం, ఈ గనిని తవ్వుతూ ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం నేను గోదావరి కనికి వెళ్ళినప్పుడు భూమి కన్నా లేకపోతే ఎన్నో అడుగులు డౌన్ దిగువ ప్రాంతానికి వెళ్ళి అక్కడ గనుల లోపలికి వెళ్ళాం. ఆ టనల్స్లోకి వెళ్ళిపోయి అక్కడ మట్టిలో కలిసినటువంటి బొగ్గుని వాళ్ళు ఏ విధంగా తవ్వుతున్నారని చూసాం. ఇన్ని సంవత్సరాలుగా తవ్వుతున్నా ఇంకా బయటపడతానంది ఆ కోల్ మైన్స్లోంచి కోల్. చూడండి, అలాగైతే నేను చెప్పాను ఈ బొగ్గు అయిపోద్ది అంటున్నారు, కానీ ఇప్పుడల్లా అయిపోయే అవకాశం లేదంటున్నారు. అవడం లేదు, ఎంత తవ్వినా వస్తున్నట్టుగా ఉంది. భూమిలో నుంచి బొగ్గు బయటపడుతుంటే గ్రంథంలోంచి, ఈ బుక్లో నుంచి భగవంతుని యొక్క తలంపులు, భగవంతుని యొక్క చిత్తం బయలుపరచబడుతుంది. బొగ్గు కన్నా శ్రేష్టమైనటువంటి, బొగ్గును బ్లాక్ గోల్డ్ అన్నారు, ఆ బ్లాక్ గోల్డ్ కన్నా శ్రేష్టమైనటువంటి ప్రెషస్ గోల్డ్ మనకు బైబిల్లోంచి వస్తుంది అనేటువంటి సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుల్లో అక్కడక్కడ కొంతమంది మత ఛాందసవాదులు బైబిల్ మీద లేకపోతే వీటి మీద దాడి చేస్తున్నప్పుడు వీటి గురించి పెద్ద ఆన్సర్ చేసి స్పందించి లేకపోతే ఏదో చేయాల్సిన అవసరం లేదు. మనం వాక్యంలో బలపడదాం. వాక్యం ఎరుగుతూ ఉన్నప్పుడు ఈ హేతువాదుల యొక్క ప్రశ్నలకి మనం సులభంగా జవాబు ఇవ్వగలం. వాక్యం చదువుదాం, మళ్ళీ చదువుదాం. అలా మాటికి తరచుగా చదువుతున్నప్పుడు మనం దీని యొక్క ఎసెన్స్ని మనం తీసుకుంటాం. ఒక పండు ఉంటుంది, పండులో
వేస్ట్ ఉండొచ్చు, విత్తనాలు ఉండొచ్చు, పైన తొక్క ఉండొచ్చు. మనకి ఇవన్నీ కాదు ముఖ్యం, లోపల జ్యూస్ ముఖ్యం. అరే ఇన్ని గింజలు ఉన్నాయంటే ఇదేం పండు అని పండును తిట్టాల్సిన అవసరం లేదు. ఒక పనస పండులో చాలా గింజలు ఉంటే ఉండొచ్చు, వేస్ట్ కూడా ఉండొచ్చు, కానీ అందులో శ్రేష్టమైనటువంటి ఆ తొనలు ఉన్నాయనే సంగతి మర్చిపోవద్దు. దేవుని వాక్యం కూడా పెద్ద పనస పండు లాంటిదే. దేవుని వాక్యాన్ని పనస పండుతో పోలుస్తున్నందుకు దయచేసి తప్పుగా దీన్ని గురించి దుర్వ్యాఖ్యానం చేయొద్దు. అంటే మనకు కావలసింది మనం తీసుకుందాం, ఒక హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందామని కాదు నేను అనడం. నేనేది మనకు కావలసిన తొనలు లాంటి విషయాలు, తీయటి తొనలు లాంటి విషయాలు. మా ఇంట్లో ఒకవేళ నేను పనస పండు తీసుకుంటే ఆ పైన తీసేసి మిగతావన్నీ గింజలు తీసి పక్కన పెడతాం. ఆ గింజలు రేపేదన్న రోజు కర్రీ చేసుకోండి, ఫ్రై చేసుకోవడానికి పనికి వస్తాయి, ఆ తొనలు తినడానికి పనికి వస్తాయి. ఇంకా బాగా పండిపోయిన తొనలైతే హల్వా చేసుకోవడానికి. ఆ పండు రకరకాలుగా ఉపయోగపడుతుంది. వాక్యము మనకు రకరకాలుగా మన వేరువేరు జీవితపు కోణాల్లోకి మనకి వస్తుంది, వేరువేరు ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్కి మనకి వస్తుంది. సరే, దేవునికి స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని, భోజనానికి మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. లేదని వారితో చెప్పారు. వారు యేసు ప్రభుతో చెప్పారు. ఇక్కడ నన్ను ఆకర్షించినట్టు ఒక విషయం, యేసు ప్రభు యొక్క సంబోధన, యేసు ప్రభు యొక్క అడ్రస్సింగ్ చూడండి. పిల్లలారా అంటున్నాడు. ఏం పిల్లలండి? ఇంచుమించు తన ఈడు కలిగిన వాళ్ళని పిల్లలారని పిలవడం ఏదో ఎంతవరకు సమంజసం? యేసు ప్రభు ఎందుకు అలా పిలుస్తున్నాడు అని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. గత ఎపిసోడ్లో కూడా నేను చెప్పిండొచ్చు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 33వ వచనంలో కూడా ఆయన పిల్లలారా అని వారిని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లలారా అంటున్నప్పుడు పిల్లల లాంటి వారులారా అనేటువంటి అర్థం. 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. హీ కాల్డ్ అవుట్ టు దెమ్ సేయింగ్, హే గైస్, డిడ్ యు క్యాచ్ ఎనీ ఫిష్? నాట్ ఎ థింగ్ దే రిప్లైడ్. పిల్లలారా అనేటువంటి సంబోధన. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఇక ఐ డోంట్ వాంట్ టు కాల్ యూ యాజ్ సర్వెంట్స్, యు ఆర్ చిల్డ్రన్, లేకపోతే యు ఆర్ మై ఫ్రెండ్స్, యు ఆర్ మై ఫ్రెండ్. ఈ 12 మంది నా స్నేహితులు అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. 15వ వచనం, ఐ హ్యావ్ నెవర్ కాల్డ్ యూ సర్వెంట్స్. మిమ్మల్ని స్నేహితులు దాసులని పిలవకని కాదు, నేను మిమ్మల్ని ఎప్పుడు దాసులని పిలవలేదు. బికాజ్ ఏ మాస్టర్ డస్ నాట్ కన్ఫైడ్ ఇన్ హిస్ సర్వెంట్స్ అండ్ సర్వెంట్స్ డోంట్ ఆల్వేస్ అండర్స్టాండ్ వాట్ ద మాస్టర్ ఈస్ డూయింగ్. బట్ ఐ కాల్ యూ మై మోస్ట్ ఇంటిమేట్ అండ్ చెరిష్డ్ ఫ్రెండ్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫ్రెండ్స్ అని కూడా కాదు, ఇంటిమేట్ ఫ్రెండ్స్. గ్రీకులోను లేకపోతే అరామిక్లోను సేమ్ ఇటువంటి భావాన్నే ఉపయోగించారు. అనగా మీరు నాకు స్నేహితుల కన్నా ఎక్కువ, యు ఆర్ మోర్ దాన్ మై ఫ్రెండ్, యు ఆర్ మోర్ దాన్ మై ఫ్రెండ్స్ అనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అనగా ఈ ఫ్రెండ్స్ అంటున్నప్పుడు కూడా ఇంటిమేట్ బ్రదర్లీ ఫ్రెండ్స్ అని అర్థం. అనగా ఒకే ఉదరము నుంచి వచ్చినటువంటి. నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నానంటే, నేను ఎప్పుడు మిమ్మల్ని దాసులని పిలవలేదు. యు ఆర్ నాట్ మై సర్వెంట్స్, యు ఆర్ నాట్ వర్కింగ్ అండర్ మీ, బట్ యు ఆర్ వర్కింగ్ విత్ మీ. నా కింద మీరు పని చేయలేదు. చాలామంది అంటారు వీ వాంట్ టు వర్క్ అండర్ యూ. నో నో, డోంట్ వర్క్ అండర్ అస్. ఐ మీన్ వర్క్ అండర్ కాదు, వర్క్ విత్ అస్. మాతో కలిసి పనిచేయ, మా కింద పని చేయొద్దు. కింద పని చేయడం అనేది లోకంలో ఉందేమో కానీ కలిసి పని చేయడం అనేది క్రీస్తు పరిచర్యలో ఉంది. చాలామంది కింద పని చేయడం అంటారు. మీ వర్క్ మీ అండర్లో ఉండు, నా అండర్లో ఉండదు, దేవుని అండర్లో ఉందాం. మనందరం దేవుని అండర్లో ఉన్నాం. వీఆర్ నాట్ వర్కింగ్ అండర్, బట్ వీఆర్ వర్కింగ్ విత్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ శిశువులు లాంటి శిష్యులు. శిష్యులు వేరు, శిశువులు వేరు. శిష్యులు ఎలాంటి వాళ్ళంటే, శిష్యులు లాంటి శిశువులు అని కాదు, శిశువులు లాంటి శిష్యులు. స్మాల్ చిల్డ్రన్, ఎదగని వాళ్ళు, పక్వత లేని వాళ్ళు, మెచ్యూరిటీ లేని వాళ్ళు. సాధారణంగా
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మనం ఆలోచిస్తే, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, పసిపిల్లలుగా ఉండొద్దండి, మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఏరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి. చాలండి సార్. అండ్ దెన్ అవర్ ఇమ్మెచ్యూరిటీ విల్ ఎండ్ అండ్ వీ విల్ నాట్ బి ఈజీలీ షేకెన్ బై ట్రబుల్. ఇక్కడ రాయబడిన మాట, మనము పసి పిల్లలమై ఉండక. వి షుడ్ నాట్ బి లైక్ సక్లింగ్ బేబీస్. పసి బాలురమై ఉండక అనగా స్తన్యపానము చేసేటువంటి పిల్లలు శిశువుల్లాగా ఉండక. అదే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో అంటాడు, మీరు శిశువుల్లాగా ఉండాలి అంటాడు, ఉండకూడదు అంటాడు. ఇది రెండు అంటాడు. ఒక ఆయన అంటున్నాడు, ఒక బైబిల్ పండితుడు, ఇదేందండి పౌలు ఏది కరెక్ట్గా తేల్చి చెప్పడు. భాషలో మాట్లాడాలంటాడు, వద్దంటాడు. లేకపోతే అలా ఉండాలంటాడు, ఇలా ఉండాలంటాడు. స్త్రీలు మౌనంగా ఉండాలంటాడు, ఏందండి కన్ఫ్యూజన్ అని ఒక ఆయన అంటున్నాడు. కన్ఫ్యూజన్ పౌలు మనకు కన్ఫ్యూజన్ ఇవ్వలేదు, మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ప్రతిదీ క్లారిటీతో చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం మొత్తం క్లారిటీ ఉంది, మనం అర్థం చేసుకునే దాంట్లో కన్ఫ్యూజన్ ఉంది అంతవరకే. అక్కడ రాయబడిన మాటలు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. అక్కడ పౌలు ఇదే టీచింగ్ని కంటిన్యూ చేస్తున్నాడు. పిల్లలు లేకపోతే పెద్దలు, పిల్లలు ఎవరు పెద్దలు ఎవరు అనేటువంటి మాటల దృష్టి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, బిలవర్డ్ వన్స్, డోంట్ రిమైన్ యాజ్ ఇమ్మెచ్యూర్ చిల్డ్రన్ ఇన్ యువర్ రీజనింగ్ as it relates to evil, be like newborns, but in your thinking be mature adults. మెచ్యూర్డ్గా పక్వత సాధించిన పెద్దల్లాగా. పిల్ల చేష్టలు చేసే పెద్దలని కాదు. కొంతమంది పెద్దలు ఉన్నారు పిల్ల చేష్టలు చేసేవాళ్ళు. కానీ పౌలు చెప్తున్న మాటలు అది కాదు. తెలుగులో చదివితే మనకి ఇలా అర్థమవుతుంది. సహోదరులారా, బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి. బుద్ధి విషయమై దేవునికి స్తోత్రం. శిశువులుగా ఉండొద్దు. శిశువులుగా ఉంటే సమస్యలు ఉన్నాయి. కానీ దుష్టత్వం విషయంలో మాత్రం శిశువులుగా ఉండండి, పెద్దోళ్ళుగా ఉండొద్దు. దాంట్లో సీనియారిటీ, మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ మీకు వద్దు దుష్టత్వం విషయంలో. కానీ బుద్ధి విషయంలో మాత్రం పెద్దోళ్ళుగా ఉండండి. ఈ మాటలు చెప్తున్నప్పుడు పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, అలాగైతే మీరు ఈ మాటలు వింటున్నప్పుడు అడగొచ్చు, యేసు ప్రభు చిన్నపిల్లల్లాగా మారమని చెప్పాడు. ఎస్, యేసు ప్రభు చెప్పిన బోధకు వ్యతిరేకంగా పౌలు నో. యేసు ప్రభు చెప్పిన బోధకు వ్యతిరేకంగా లేకపోతే రివర్స్గా భిన్నంగా పౌలు ఏం చెప్పడం లేదు. ఇద్దరిలో ఒకే స్పిరిట్ వర్క్ చేసింది, సేమ్ హోలీ స్పిరిట్. యేసుప్రభు దేవుని కుమారుడు, పౌలు దేవుని దాసుడు. ఇద్దరు వేరువేరుగా రాసే అవకాశం లేదు, కాంట్రవర్సీకి అవకాశం లేదు. మనం ఆలోచిస్తున్న మాట, దేవుని రాజ్యం విషయంలో చిన్నపిల్లల్లాగా ఉండండి, మారండి. కానీ కీడు చేసే విషయంలో, చెడుతనం విషయంలో చిన్నపిల్లలుగా ఉండిపోండి. చిన్నవాడు ఒక పెద్ద హత్య చేయడమో లేకపోతే 10 మంది చంపడమో కొట్టడమో తిట్టడం పెట్టి చేయలేడు. వాడు పెద్దవాడైన తర్వాత చేసే అవకాశం ఉంది. సరే, ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, శిశువుల్లాంటి శిశువుల స్థాయిలో ఉన్నటువంటి దేర్ లెవెల్ ఈజ్ చిల్డ్రన్స్ లెవెల్. వాళ్ళు చైల్డిష్గా ఉన్నారు, చైల్డ్ లైక్గా లేరు. 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. మనం చైల్డిష్గా ఉండకూడదు, చైల్డ్ లైక్గా ఉండాలి. చైల్డ్ అంటే పిల్ల చేష్టలు. కానీ చైల్డ్ లైక్ అంటే ఒక చిన్న శిశువులాగా సాఫ్ట్గా. ఒక చిన్న బిడ్డ ముద్దు వస్తాడు, ఒక పెద్దోడో ముసలోడు ముద్దు వచ్చే అవకాశం లేదు. దాని దృష్ట్యా మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాటలు, యేసు ప్రభు తన 11 మంది శిష్యులు, 11 అని ఎందుకు అంటున్నామంటే, యోహాను సువార్త 13వ అధ్యాయంలో యూదాస్ ఇస్కరియోతు డ్రాప్ అయిపోయాడు, టీంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. కనుక 11 మంది, ఈ 11 మంది శిష్యులను ఉద్దేశించి ఆయన శిశువులు అని పిలిచాడు. యు ఆర్ చిల్డ్రన్, ఇంకా ఎదగలేదు. ఆ శిశువులాంటి స్థాయిలో నుంచి
పక్వత చెందినటువంటి ప్రౌఢ దశకు, లేకపోతే ఒక సంపూర్ణ పురుషుని స్థాయికి ఎదగాలి. శిశువు స్థాయిలో ఉండడానికి వీల్లేదు. వారసుడు బాలుడై ఉన్నంతకాలం వాడు దాసుడుగానే ఉంటాడు. కానీ వారసుడు కుమారుడయ్యాడు అనుకోండి, దాసుణ్ణి కూడా తన అదుపులో పెట్టుకుంటాడు. మన గలతీ పత్రికలు కూడా రాయబడిన మాటలు, ఇందులోంచి కొన్ని విషయాలు కూడా నేను మీకు బైబిల్ మొత్తం దేవుని బిడ్డల్ని చిన్నవాళ్ళుగా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అల్పులైన ఈ చిన్నవారిలో అన్నాడు. సాఫ్ట్, లేకపోతే వాళ్ళని ఉద్దేశించి అలాంటి మాటలు ఉపయోగించారు. అల్పులైన ఈ చిన్నవారికి నీవు పసిబాలులకు, జ్ఞానులకు, వివేకులకు ఈ సంగతిని మరుగుపరిచి పసిబాలులకు బయలుపరిచావు. శిష్యులను ఉద్దేశించి పసిబాలులు, చిన్నపిల్లలు, చిన్నవారు, లిటిల్ వన్స్ అనేటువంటి మాటల్ని, వాళ్ళు యవన వయసులో ఉండి దుడుకుతనముతో ఉండి తప్పు చేసి తనను విడిచిపోయి పారిపోయి లేకపోతే బొంకి ఇన్ని చేసినప్పటికీ కూడా, ఎందుకంటే మీరు యేసు ప్రభు స్థానంలో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే పునరుత్థానుడైన తర్వాత వెంటనే తీసుకున్న ఫస్ట్ స్టెప్ వెంటనే అందరిని 11 మందిని డిస్మిస్ చేసేసి ఉండేవాడు. కానీ యేసు ప్రభు డిస్మిస్ చేయలేదు, కానీ వాళ్ళని డిసైపుల్షిప్లోకి నడిపిస్తున్నాడు. డిస్మిస్ చేయడం సులభం, దేంట్లో సంస్థ నుంచైనా ఆఫీస్ నుంచైనా, కానీ డిసైపుల్షిప్లోకి నడిపించడమే కష్టం. లోకము బాస్ తనహాగా వ్యవహరించి డిస్మిస్ చేయొచ్చేమో, కానీ దేవుడు ప్రేమతో తండ్రిగా ఉండి డిసైపుల్షిప్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకొస్తున్నాడు. శిక్షించడం సులభమేమో కానీ శిశువుని ఎదిగించడం, శిష్యత్వంలో నడిపించడం కష్టం. శిక్షించడం సులభం, కానీ శిష్యత్వంలో ఎదిగించడమే కష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. శిశువుల్లాంటి శిష్యులు అలా ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళని ఆత్మలో చూస్తే శిశువుల్లాగే ఉన్నారు. వెన్ హీ సా దెమ్ ఇన్ దేర్ స్పిరిట్స్ దే వర్ నాట్ మచ్ గ్రోన్. వాళ్ళు ఎదగలేదండి, వాళ్ళు మనగుజ్జుల్లాగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే బోన్సాయి వృక్షాల్లాగా ఉన్నారు, ఏదో దేవదారు వృక్షాల్లాగా లేరు. దే ఆర్ లైక్ డ్వార్ఫ్ థింగ్స్, దే ఆర్ లైక్ షార్ట్ థింగ్స్. వాళ్ళు మరగుజ్జులాగా వామన వృక్షాల్లాగా ఉన్నారు. అది పరిస్థితి. ఎదుగుదల లేదు, నో గ్రోత్. చాలాసార్లు మనలో కూడా ఎదుగుదల లేకుండా మనలో ఉద్దేశించాడు పిల్లల స్థాయిలో. పిల్లలకు తీసి ఇంటి బాధ్యతలు అప్పగించరు, బీరువా తాళాలు అప్పగించరుగా. కానీ అంటే వాడు పిల్లోడండి, వాడికి తెలియదండి అంటారు. క్రీస్తులో మెచ్యూరిటీలోకి రావాలి. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట ఇదే 21వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే, సూర్యోదయం అవుతుండగా యేసు ధరి నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఒకటి, దే లాస్ట్ ద విజన్. యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి ఆ దర్శనాన్ని, సుదర్శనాన్ని కోల్పోయారు. మంచి దర్శనాన్ని కోల్పోయారు. ఆ దర్శనాన్ని కోల్పోయిన దాని ఫలితంగా యేసునే గుర్తుపట్టలేకపోయారు. 3.5 సంవత్సరాలు తిరిగినట్టు ఒక వ్యక్తిని గుర్తుపట్టలేకపోయారు. సరే, గుర్తుపట్టడం పక్కన పెట్టండి, గుర్తుపట్టకపోయినా పర్లేదు, కానీ ఆ వాళ్ళు ఆయన గుర్తుపట్టలేదనే మాట ఆయనకి ఎంత వేదన కలిగించి ఉంటుంది. కనీసం గుర్తుపట్టకపోయినా, మీరు ఎవరండి, యేసులాగే ఉన్నారే, మా బోధకుడులాగే ఉన్నారే, మిమ్మల్ని చూస్తుంటే యేసు ప్రభువే గుర్తొస్తున్నాడు అన్న మాట అనినా కాస్తో ఊరటగా అనిపించిండేదేమో యేసు ప్రభుకి. అసలు ఆయనే గుర్తుపట్టలేదు అంటుంటే ఏమైంది? హౌ బ్లైండ్ దే వర్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా వాళ్ళు ఎంత గుడ్డివాళ్ళుగా ఉన్నారు. ఈ రోజుల్లో యేసును గుర్తుపట్టలేక, యేసు సాన్నిధ్యాన్ని గుర్తుపట్టలేక, పరిశుద్ధాత్మ శక్తిని గుర్తుపట్టలేక, వాక్యము ప్రత్యక్షతను గుర్తుపట్టలేక ఎంత ఆత్మీయ అంధత్వంలో ఉంది క్రైస్తవ లోకం. ఒకటి సుదర్శనం, లేకపోతే శిశువులాగే ఉంటాం. ఒక మంచి దర్శనం కావాలి, మంచి ఐసైట్కి 20/20 సైట్ అన్నారు. 20/20 సైట్ మనం కలిగి ఉండాలి, చక్కటి చూపు కలిగి ఉండాలి. ఒకవేళ భౌతికమైన చూపు మనకు లేకపోయినా అంటే లేకుండా ఉండాలని కాదు, ఆత్మ సంబంధమైన చూపు యొక్క అవసరత మనకు ఉంది. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ఎప్పుడు మాట్లాడుకుంటామో ఇంచుమించు కనెక్టివ్గా రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం నేను చెప్తూనే ఉంటాను.
తను ఎందరు అంగీకరించరు? వారందరికీ అనగా విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు he has given us authority to become children of God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. But in those who embraced him and took hold of his name, he gave authority to become children of God. దేవునికి స్తోత్రం. Those who embraced him, ఆయన ఆలింగనము చేసుకున్నవారు అని, ఆయన అంగీకరించిన వారంటే. వేరు వేరు బహుశా అరామిక్ తర్జుమాలో అలా ఉంది కాబట్టి బ్రియాన్ సిమ్మన్స్ గారు అలాగే రాశారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులైందురు. The mature children of God are those who are moved by the impulses of the Holy Spirit. The mature children of God are those who are moved by the impulses of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణలకు, పరిశుద్ధాత్ముని యొక్క ప్రచోదనాలకి, పరిశుద్ధాత్ముని యొక్క కదలికలకు, లేకపోతే ఉద్యమాలకి, లేకపోతే ఆయన యొక్క సునిశ్చితమైనటువంటి స్పర్శకు ఎవరైతే స్పందిస్తారో వాళ్ళు కుమారులు. యోహాను సువార్త 1వ అధ్యాయము పిల్లలు, రోమాపత్రిక 8:14 కుమారులు. పిల్లలు కుమారులు కావాలి. చిల్డ్రన్ సన్స్గా మారాలి, డాటర్స్గా మారాలి. చిల్డ్రన్ అంటున్నప్పుడు స్త్రీ పురుషులు అంటే అమ్మాయిలు అబ్బాయిలు కావచ్చు, కానీ కుమారులు అంటే మాత్రం అది సెపరేట్. కుమారులు మళ్ళీ కుమారులు కుమార్తెలను కలిపి కుమారులు అనరు. రెండోది, వాళ్ళు దేవుని పిల్లలు అవ్వాలంటే, దేవుని పిల్లలకు ఉన్నట్టు క్వాలిఫికేషన్ అంటే దేవుని ఆత్మచేత నడిపించబడి, దేవుని ఆత్మచేత ప్రేరణకు గురి కావాలి. దేవుని ఆత్మ ప్రేరణ అనుభవంలోకి దే షుడ్ హ్యావ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ఇన్స్పిరేషన్ కావాలి. పలానా అతని జీవితం స్ఫూర్తిదాయకంగా ఉందండి, పలాని పుస్తకం స్ఫూర్తిదాయకంగా ఉందండి అని చెప్తుంటారు కొంతమంది. పలాని పుస్తకం నన్ను మార్చేసింది, పలాని సినిమా నన్ను మార్చింది, పలాని వ్యక్తి నన్ను మార్చాడు అని చెప్పేటువంటి స్టోరీస్ మనం వింటుంటాం. మనం ఆలోచిస్తున్న మాట, నువ్వు ఒకవేళ సుదర్శనాన్ని కలిగి ఉండకపోతే నువ్వు శిశువు లాంటోడివి. రెండవది, నువ్వు స్ఫూర్తి పొందకపోతే నువ్వు శిశువు లాంటోడివి. యూ షుడ్ హ్యావ్ ద ప్రాంప్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ప్రచోదనాలకి నువ్వు గురయ్యేవాడిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం. వాళ్ళని పిలుస్తున్న పిలుపు, వాళ్ళ మీద జాలితో పిలుస్తున్న పిలుపు. అయ్యో ఏంటి వీళ్ళు ఇంకా ఎదగలేదే, నాతో ఉండి కూడా ఎదగలేరు. విశ్వాసమునకు కర్త అయిన యేసు దగ్గర ఉండి కూడా, ఆయన దగ్గర బోధ నేర్చుకొని ఆయన మాటలు 3.5 సంవత్సరం వింటూ కూడా ఎదగలేకపోయారు. దే హ్యాడ్ ఎ బెస్ట్ టీచర్ బట్ దే బికమ్ ఎ వర్స్ట్ స్టూడెంట్స్. చూడండి, వాళ్ళకి బెస్ట్ టీచర్ ఉన్నాడు కానీ వర్స్ట్ స్టూడెంట్స్ అయిపోయారు. ఒక ఉత్తమమైనటువంటి గురువును కలిగి ఉన్నారు కానీ వాళ్ళు నీచమైన శిష్యులు అయిపోయారు. అదేంటిది? ఉత్తమ గురువు దగ్గర ఉన్నప్పుడు ఉత్తమ శిష్యులుగా తయారు కావాల్సింది, కానీ వాళ్ళు ఉత్తమ శిష్యులుగా కాలేకపోయారు. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. మీతో మాట్లాడుతున్నాను, నేను చాలా బాధాకరంగా మాట్లాడుతున్నా. ఐఎమ్ సారీ. చర్చ్ మెంబర్స్ అట్ కొరింథ్, కొరింథీలోని సంగమా, కొరింథీలోని దేవుని పిల్లలారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెన్ ఐ వాస్ విత్ యూ ఐ ఫౌండ్ ఇట్స్ impossible to speak to you as those who are spiritually mature people, for you are still dominated by the mindset of the flesh, and because you are immature infants in Christ. సారీ అండి, పెద్ద పెద్ద మాటలు మీతో నేను చెప్పలేను, పెద్ద పెద్ద మర్మాలు మీకు చెప్పలేను. పాలు ఓకే,
అన్నంతో మీకు అన్నము బోధ చేసినట్లుగా. మర్మాలు మీకు చెప్పలేను, మాంసము మర్మాలు ఇవి నేను మీకు చెప్పదలుచుకోలేదు, చెప్పలేను. మీ మెచ్యూరిటీ, మీరు శరీరానుసారులుగా ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలుగా ఉన్నారు. వెన్ యు ఆర్ కార్నల్ యు ఆర్ ఎ చైల్డ్. నువ్వు శరీర సంబంధం అయితే శిశువే. పాలు తాగు ప్రతివాడు శిశువే అని దేవుని వాక్యంలో రాయబడింది హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో. సువార్త అనే పాలు ఇంకా బేసిక్ స్టెప్స్లోనే ఉన్నట్టయితే నువ్వు శిశువే. గాస్పల్ స్థాయి నుంచి, టీచింగ్ స్థాయిలో నుంచి మిస్టరీ స్థాయిలోకి రావాలి. అనగా సువార్త స్థాయిలో నుంచి, ఉపదేశ స్థాయిలోంచి మర్మ స్థాయిలోకి, మర్మాల స్థాయిలోకి రావాలి. చూడండి, ఎంతసేపటికి కొన్ని చోట్ల కొంతమంది బోధకులు పాపము, జన్మ పాపము, కర్మ పాపం, ఈ పాపం వీటి గురించి చెప్తారు తప్ప ఇంకా మెచ్యూర్డ్గా, ఇంకా కొద్దిగా గొప్ప సంగతులు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. నా పాయింట్ ఒకటి, నేను ఆ మాటలు ముగించేస్తున్నాను. చిన్నపిల్లలారా, లేదా పిల్లలారా అని ప్రభు పిలుస్తున్నాడు. ఎదగని తన శిష్యులు, తాను పునరుత్థానుడైన తర్వాత తాను ముందే గుర్తించాడు, తర్వాత కూడా గుర్తించిన విషయం వాళ్ళు ఇంకా శిశువులుగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మనం ఇంకా ఎదగని స్థాయిలో, ఎదగని స్థితిలో, శిశువుల స్థాయిలో ఉన్నామేమో. శిష్యుల్లాగే ఉంటున్నాం, శిష్యులు మనం అనుకుంటున్నాం, కానీ శిశువుల్లాగా ఉన్నట్లయితే నువ్వు శిశువా శిష్యుడివా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయనా, మేము ఒక సుదర్శనాన్ని కలిగి ఉండకపోతే, మేము స్ఫూర్తి పొందకపోతే, మేము శరీర సంబంధులుగా ఉంటే మమ్మల్ని మీరు శిశువులుగానే భావిస్తారని, ఆ శిశు స్థాయి నుంచి లేకపోతే సంపూర్ణ మనుషుని స్థాయిలోకి మేము రాగలటూ సాయం చేయమని అడుగుతున్నాం. ఈ మాటలు వింటున్న వారిని, వారు ఏ స్థాయిలో ఉంటున్నారు అని వారు అంచనా వేసుకోవడానికి, పరిశీలించుకోవడానికి సహాయం చేయమని అడుగుకుంటూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.